దాదాపు 10 months బ్యాక్ అనుకుంటా, అక్టోబర్ నవంబర్ టైంలో 2024 ఆయన క్యాంపెయిన్ చేస్తుంటే కూడా ఎవరు పట్టించుకునేవారు కాదు. How's it going, guys? You have 60 seconds to talk to us about the election. How you guys doing? Do you guys want to talk about the election for a minute? How do you, boss? అండ్ అక్కడ లోకల్లో ఉన్న పొలిటికల్ ఏజెన్సీస్ అన్ని కూడా సర్వే చేసి అనుకున్న ఓట్ షేరింగ్ ఓన్లీ 1% అని చెప్పింది. ఈ 1% షేరింగ్తో ఆయన ఎలక్షన్లో నిలబడి గెలవడం పక్కన పెట్టి కనీసం డెమోక్రటిక్ పార్టీలో సీట్ కూడా దొరకదు. కానీ ఆయన ఎక్కడ కూడా గివ్ అప్ చేయలేదు. క్యాంపెయిన్స్ అని స్పీడప్ చేశాడు. సోషల్ మీడియా క్యాంపెయిన్స్ పెట్టి ప్రజలకు బాగా దగ్గర అయ్యాడు. ఆయన గెలిస్తే ఏమేమి చేస్తాడో న్యూయార్క్ పీపుల్ కోసం డోర్ టు డోర్ నాక్ చేసి మరీ చెప్పాడు. మెల్లగానే గ్రాఫ్ పెరగడం మొదలుపెట్టింది. అక్కడ ఉన్న న్యూయార్క్ పీపుల్ కూడా ఆయన సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. ఆయన తరపున వాలంటీరింగ్ చేస్తూ ఆయన ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. ఇదే టైంలో ఆయనకి క్రిటిసిజం కూడా పెరిగింది. ఆయన కోటేయకండి 9/11 గుర్తుపెట్టుకోండి, ఆయన ఒక ముస్లిము. ఆయన బిర్యానీ చేతితో తింటూ ఒక వీడియో సోషల్ మీడియాలో పెడితే దాన్ని రేసిజం అటాక్స్ కూడా జరిగినాయి ఆయన మీద. ఇలాంటి ట్రోల్స్ ఎన్ని జరిగినా కూడా న్యూయార్క్ పీపుల్ మాత్రం ఆయన సపోర్ట్గానే నిలబడ్డారు. ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలు అలాంటివి కాబట్టి. ఫ్రీజింగ్ రెంట్ అండ్ ఫ్రీ బస్ అండ్ ట్రాన్సాక్షన్ కూడా ఫాస్ట్గా ఉండేటట్టు చేస్తానని చెప్పాడు. ఆయన ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాడు, హెల్త్ కేర్ గురించి మాట్లాడాడు, చైల్డ్ కేర్ గురించి మాట్లాడాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వేజెస్ ఏదైతే ఉందో $16 per hour ఎంత ఉందేమో ప్రజెంట్, అండ్ దాన్ని $30 per hour చేస్తానని చెప్పాడు బై 2030 కల్లా. ఇవన్నీ కూడా ప్రజలకు బాగా నచ్చినాయి. Freezing the rent by making the slowest buses in the country fast and free, and by delivering universal childcare. For the results, he is the mayor of one of the biggest and richest cities in United States. ఆయన పేరే జోరాన్ మామ్డానీ. నేను ఇప్పుడు ఈయన గురించి ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఇండియన్ ఒరిజిన్కి చెందినవాడు, 2 ముస్లిం, 3 ఓన్లీ 1% షేరింగ్ ఉందంటే ఓట్ షేరింగ్. విరాట్ కోహ్లీ కూడా అంటాడు కదా, మనకు ఓన్లీ 1% ఆపర్చునిటీ చాలు దాన్ని 100%గా మార్చుకోవడానికని. ఆయన మేయర్గా గెలిచిన తర్వాత ఇచ్చిన స్పీచ్లో కూడా నెహ్రూని కోట్ చేశాడు. I think of the words of Jawaharlal Nehru, a moment comes but rarely in history. మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా అక్కడ ధూమ్ సాంగ్ ప్లే చేశారు. Thank you. ఆయనకున్న ప్లానింగ్ అండ్ డెడికేషన్, ఎగ్జిక్యూషన్ అండ్ కన్సిస్టెన్సీ ఇవాళ ఆయన్ని మేయర్గా కూర్చోబెట్టింది. ఇవన్నీ ఉంటే మన లైఫ్లో చాలా వండర్స్ చేయొచ్చు. సో దీన్ని కన్సిడర్ చేసుకుని మన ఇండియన్ పాలిటిక్స్లో కూడా ఏమైనా చేంజెస్ అవ్వచ్చా, గవర్నమెంట్ ఏమైనా మారచ్చా? మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.